త్వరలో వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో నిల్వ నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దోమల పెరుగుదల కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో ఎక్కువగా ప్రజలే డెంగ్యూ, దాని నివారణ మార్గాలపై కథనం. డెంగ్యూ అనేది ఎడిస్ అనే దోమకాటు వల్ల వ్యాపించే వైరల్ వ్యాధి. ఈ దోమలు సాధారణంగా పగటి సమయంలో ఎక్కువగా కుడతాయి. ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న స్వచ్ఛమైన నీటిలో ఇవి పెరుగుతాయి. కూలర్లు, పాత టైర్లు, నీటి డబ్బాలు, పూల కుండీలు వంటి ప్రదేశాలు దోమల పెంపకానికి అనుకూలంగా మారుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. డెంగ్యూ బారిన పడిన వ్యక్తులకు సాధారణంగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనక నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా ఏర్పడతాయి. తీవ్రమైన పరిస్థితుల్లో రక్తస్రావం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జ్వరం వచ్చిన వెంటనే స్వయంగా మందులు వాడకుండా సమీప ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆస్పిరిన్ వంటి మందులు వైద్యుల సలహా లేకుండా వాడకూడదని హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి లోపం రాకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. డెంగ్యూ నివారణలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండనివ్వకూడదని, నీటి ట్యాంకులు, డబ్బాలను మూతపెట్టాలని, వారానికి ఒకసారి కూలర్లు, పాత్రలను శుభ్రం చేయాలని, దోమతెరలు, దోమల నివారణ క్రిములు ఉపయోగించాలని, పూర్తి చేతి దుస్తులు ధరించాలని, చిన్న పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ జూకూరి శ్రీకాంత్ వర్మ, డాక్టర్ రాపోల్ అనిల్ కుమార్ చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టింది. ఫాగింగ్, దోమల నివారణ, మందుల పిచికారీ, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని వైద్యులు పేర్కొన్నారు. మనకి వచ్చే సీజన్లో మనకి డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మెయిన్గా డెంగ్యూ జ్వరం అనేది దోమ కరవడం వల్ల వస్తుంది. ఆ దోమ మెయిన్గా డే టైంలోనే కరుస్తుంది, నైట్ టైం కరవదు. అవి వచ్చినప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాలి. మెయిన్గా డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు బాగా హై టెంపరేచర్ ఉంటుంది, సివియర్ హెడ్ఏక్, బాడీ పెయిన్, జాయింట్ పెయిన్స్ తోటి వస్తుంది. చాలామంది ఈ ఫీవర్ రాగానే, జాయింట్ పెయిన్స్ రాగానే పెయిన్ కిల్లర్స్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కానీ డెంగ్యూ జ్వరంలో పెయిన్ కిల్లర్స్ అనేది అస్సలు వాడొద్దండి. ఎంత జ్వరం ఉన్నా పారాసిటమాల్ గోళీతోటి ట్రీట్మెంట్ అనేది చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ అనుకున్నారంటే డెంగ్యూ జ్వరం అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతే మళ్ళీ అదే పెరుగుతుంది, ప్రాబ్లం ఉండదని అనుకుంటారు. అది చాలా రాంగ్ కాన్సెప్ట్ అండి. డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ తగ్గుతూ లోపల తగ్గే స్పీడ్ బట్టి ఎంత ఒకేసారి 20,000, 40,000 దాన్ని బట్టి కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. డెంగ్యూ షాక్ సిండ్రోమ్, డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్. ఎప్పుడైతే డెంగ్యూ జ్వరాన్ని ఇనిషియల్గా మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోతే పేషెంట్ ప్లేట్లెట్స్ అన్నీ పడిపోయి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అన్నీ వస్తాయి. మన గమ్స్ నుంచి బ్లీడ్ రావడము, ఇంటర్నల్గా బ్లీడ్ అవడము, అప్పర్ జిఐ బ్లీడ్ కావడము, పెటాకి మచ్చలు, ఎర్రటి మచ్చలు వచ్చి పేషెంట్ కండిషన్ సీరియస్ అవ్వడానికి చాలా రిస్క్ అనేది ఉంటుంది. సో అన్నిటికన్నా ప్రికాషన్స్ ఏంటి అంటే మన చుట్టుపక్కల వాటర్ అనేది స్టాగ్నెంట్గా ఉండవద్దు. ఒకే చిన్న కప్ ఉండే ఆ కప్లోనే వాటర్ ఒక 10 days 1 month అలానే మనం నోటీస్ చేయకుంటే అక్కడ మస్కిటో బ్రీడ్ అయ్యి అక్కడి నుంచి మనకు డెంగ్యూ వైరస్ ట్రాన్స్మిటర్ ఫీవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా ఫ్రూట్స్ అనేది తినడం వల్ల హైడ్రేట్ అయ్యి దానివల్ల మనకి ప్లేట్లెట్స్ రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డెంగ్యూ జ్వరంలో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్గా పెయిన్ కిల్లర్స్ మాత్రం అసలు యూజ్ చేయొద్దు. ప్లేట్లెట్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుని, ఎందుకంటే అదర్ కాంప్లికేషన్స్ కూడా పాలిసీరోసైటిస్ అంటాం. గుండె చుట్టూ, లంగ్స్లలో, పొట్టలలో నీరు రావడానికి ఛాన్స్ కూడా ఉంటాయి డెంగ్యూని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయకుంటే. గాల్ బ్లాడర్ ఎడిమా అని కూడా దానివల్ల పొట్ట నొప్పి, వామిటింగ్స్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటాయి. సో డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి, వాటర్ బాగా తీసుకోవాలి, ఓఆర్ఎస్ తీసుకోవాలి. దీనివల్ల మనం డెంగ్యూ జ్వరాన్ని కాంప్లికేట్ కాకుండా మనం సేవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. డెంగ్యూ జ్వరం అనేది మనకు ఏడిస్ ఈజిప్టై అనే దోమకాటు వలన మనకు వ్యాప్తి చెందుతుంది. ఇది 4 రకాల వైరస్లు ఉంటాయి. డెంగ్యూ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని. ఈ డెంగ్యూ వైరస్ అనేది మన శరీరంలో ప్రవేశించిన తర్వాత వచ్చే లక్షణాలు వచ్చేసి బాగా తీవ్రమైన జ్వరం రావడము, తలనొప్పి రావడము, వాంతులు కావడము,
ఇలాంటి లక్షణాలు మనకు జాయింట్ పెయిన్స్ రావడము, ఇలాంటి లక్షణాలు డెంగ్యూ జ్వరంలో మనకు కనిపిస్తాయి. అయితే డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. డెంగ్యూ జ్వరంలో మనకు ముఖ్యంగా రక్త ఫలకేకలు ప్లేట్లెట్స్ అనేవి తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే ప్లేట్లెట్స్ మీద ఈ వైరస్ అనేది తీవ్ర ప్రభావం చూపడం వలన ఆ కణాలు తగ్గిపోతాయి. కాబట్టి ఆ కణాలు బాగా తగ్గిపోయినప్పుడు మనకు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు పెరిగిపోతాయి. సో డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అని ఇలాంటివి డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే అలాంటప్పుడు మనము డెంగ్యూ బారిన పడినప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోవడము, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడము, ఒకవేళ జ్వరం కనుక ఎక్కువ ఉంటే మనం పారాసిటమాల్ టాబ్లెట్స్ వాడడము, ఇంకా తీవ్రంగా ఉండి ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోతున్నాయి అన్నప్పుడు మనం దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో అడ్మిట్ కావడం వలన వాళ్ళు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. డెంగ్యూకు స్పెసిఫిక్గా ఒక ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఓన్లీ ట్రీట్మెంట్ వచ్చేసి మనం ఫ్లూయిడ్స్ పెట్టడం ద్వారా మనం పేషెంట్ని రీసస్టేట్ చేస్తాము. పేషెంట్ ఇంకా బీపీ పడిపోకుండా ఉండడానికి, రక్త ఫలకికలు పెరగడానికి మనము అతనికి ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. అయితే దీన్ని తొందరగా మనం గుర్తించినట్లయితే ఎక్కువ తీవ్రత దాల్చకుండా ఉన్నప్పుడే మనము పేషెంట్ని బయటపడవచ్చు. అయితే మనం డెంగ్యూ జ్వరం రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ముఖ్యంగా దోమ కాటుకు కాకుండా చూసుకోవాలి. ఈ దోమలు అనేవి ముఖ్యంగా మధ్యాహ్నం టైంలో, సాయంత్రం టైంలో మనకు ఎక్కువగా కుట్టుతాయి. అయితే ఈ దోమలు రాకుండా ఉండడానికి మనం ముఖ్యంగా వాటిని మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడము, ముఖ్యంగా ఎండాకాలంలో కూలర్లు మనం వాడుతూ ఉంటాము. ఈ కూలర్లలో నీళ్లు నిల్వ ఉన్నప్పుడు ఆ నీటిలో ఈ దోమ యొక్క సంబంధించిన లార్వాలు పెరిగి దోమలు అనేది ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడము, నీరు నిల్వ ఉంచుకోకుండా చూసుకోవడము, దగ్గరలో ఉన్నటువంటి మరుగుదొడ్డి కానీ లేకపోతే మురుగు నీరుకు సంబంధించినవి కానీ ఎక్కడ కూడా మనకు ఇబ్బంది లేకుండా అన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మనం ఈ దోమలని నివారించవచ్చు. అలాగే మనం ఉదయం పూట, సాయంత్రం పూట, మధ్యాహ్నం టైంలో దోమలు ఎక్కువ ఉన్నప్పుడు పూర్తిగా శరీరాన్ని మనము కవర్ చేసుకునేటువంటి దుస్తులను కూడా ధరించి ఈ దోమ కాటుకు నుంచి మనం నివారించుకోవచ్చు. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మీరు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇది చాలా తక్కువ మందిలో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్త కణాలు కూడా పడిపోయినప్పుడు 10,000, 20,000 వరకు పడిపోయినప్పుడు కూడా మనకేమీ భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒకసారి బాగా పడిపోయిన తర్వాత తిరిగి మనకు రక్త ఫలకికలు అనేవి పెరుగుతాయి శరీరంలో. ఆ సందర్భాల్లో మాత్రమే మనము పేషెంట్కి చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరియు ఈ పేషెంట్ ఎవరైతే బాగా చిగుళ్ళ నుంచి రక్తం రావడము, దొడ్డిలో రక్తం రావడము, కడుపు నొప్పి తీవ్రంగా ఉండడము, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బాగా కణాలు పడిపోయినట్లయితే వేరే వాళ్ళ రక్తం నుంచి కణాలను సపరేట్ చేసి మనకు రక్త కణాలు కూడా ఎక్కించేటువంటి సౌలభ్యం ఉంది. సో డెంగ్యూని మనము ట్రీట్మెంట్ కంటే కూడా దాన్ని నివారించడం అనేది చాలా సులువు. సో మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని డెంగ్యూ బారిన పడకుండా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ధన్యవాదాలు.